ప్రస్తుతం నేనైతే విజయవాడ పుస్తక మహోత్సవంలో అయితే ఉన్నాను. అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఈ సంవత్సరం అయితే ఈ పుస్తక మహోత్సవంలో ప్రభుత్వం తరపు నుంచి కూడా ఒక స్టాల్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఓన్లీ ప్యూర్ ఎడ్యుకేషన్ పరంగా పాఠశాల విద్యాశాఖ అని చెప్పేసి అయితే చూసుకోవచ్చు. ఈ విద్యా శాఖ చేపట్టిన ఈ స్టాల్లో అసలు ప్రభుత్వం ఈ 6 నెలల్లో ఎలాంటి మార్పులు చేర్పులు తీసుకొచ్చింది అనే అంశాలు పూర్తిగా అంటే సమగ్రంగా క్లియర్ కట్గా పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ తెలియడం కోసం అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇందులో అయితే ప్రథమ్ ఆర్గనైజేషన్కి సంబంధించిన తరల్ కోఆర్డినేటర్ రాజు గారు అయితే ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ ఆయన ద్వారానే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రాజు గారు, ముందుగా సక్సెస్ఫుల్గా లాస్ట్ ఒక 1 వీక్ నుంచి నడుపుతున్నందుకు ముందుగా మీకు అభినందనలు. అయితే ఈ మొత్తం కూడా అన్ని ఓవరాల్గా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఉంది కదా. గడిచిన 6 నెలలుగా కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎలాంటి విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు తీసుకురాగలిగింది అంటే ఏం చెప్పుకొస్తారు సార్? ఎలాంటి మార్పులు తీసుకురాగలిగింది అంటే ప్రతిదీ కూడాను పర్టికులర్గా ఒక ప్లానింగ్ అనేది ముందుగానే తీసుకుని ఆ ప్లానింగ్ ద్వారా ప్రతిదీ కూడా స్కూల్స్లో ఏ పిల్లలకి ఏదైతే ఇంప్లిమెంటేషన్ చేస్తే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుందనే ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ అనేది ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ చేస్తూ వాళ్ళని యొక్క గ్రోత్కి దోహదం చేస్తుందని చెప్తున్నాను సార్. అంటే చూసుకుంటే మనం ఇక్కడ చక్కని రచనలతో మనబడి మాసపత్రిక, అదేవిధంగా ప్రత్యేక అవసరాలు గల పిల్లలకి సమ్మిళిత విద్య అన్నట్టుగా చెప్తున్నారు కదా. అసలు మాసపత్రిక ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలాంటి ఆదరణ వస్తుంది, దాని గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? సార్, మాసపత్రిక అనేది లాస్ట్ మంత్ స్టార్ట్ అయింది సార్. సో దాని నుంచి ఏంటంటే గవర్నమెంట్లో ఏవేవైతే జరుగుతున్నాయో, ఏవైతే కొత్తగా రూపొందించుకున్నవన్నీ కూడాను సో ఇలాంటి ఒక బుక్లెట్ ద్వారా స్టూడెంట్స్కి అనేది రీచ్ అవ్వడం, సో వీటి ద్వారా పిల్లలు వాటిని అర్థం చేసుకోవడానికి అవకాశం బాగా ఉంది సార్. అంటే అసలు ఏం జరుగుతుంది అనేది వాళ్ళు వీటిని చదివి అవగాహన చేసుకుని తెలుసుకుంటున్నారు సార్. పిల్లలకి అట్ ది సేమ్ టైం ఉపాధ్యాయులకు కూడా హెల్ప్ అవుతుంది. ఎస్ సార్, ఖచ్చితంగా ఉపాధ్యాయులకు కూడాను మంచి హెల్ప్ఫుల్ అవుతుంది సార్ ఇది. అంటే ఇంకో పక్క చూసుకుంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సమ్మిళిత విద్య అని చెప్పేసి అన్నారు కదా. ఈ ఓకే సరే, అది స్కిప్ చేసేద్దాం, ఇది చెప్దాం. ఉపాధ్యాయులకు శిక్షణలు అన్నారు కదా, ఇది ఇందులో మీరు ప్రస్తుతానికి కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నారు కదా. అసలు దీని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? సార్, గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు రాజు. నేను ప్రథమ్ ఆర్గనైజేషన్ నుంచి తరల్ కోఆర్డినేటర్ సార్. TARL అంటే సార్ టీచింగ్ ఎట్ ద రైట్ లెవెల్. సో ఈ టీచింగ్ ఎట్ ద రైట్ లెవెల్ అనేది సార్ 2019 సంవత్సరంలో మనం ఈ ప్రోగ్రామ్ని 3, 4, 5 తరగతి పిల్లలకి ఈ ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది సార్. ఈ ప్రోగ్రామ్ని ఎందుకు తీసుకొచ్చామంటే సార్, కరోనా టైంలో చాలామంది పిల్లలు కనీసం సరైన అవగాహన లేక చిన్న చిన్న అక్షరాలు కానీ పదాలు కానీ చదవలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉండిపోయారు. అదే పిల్లలు 5th క్లాస్ తర్వాత 6th క్లాస్కి హై స్కూల్కి వెళ్ళిపోయి అదే పిల్లలు 10th క్లాస్ వరకు వచ్చేసి ఏమీ తెలియకుండానే వాళ్ళు ఎగ్జామ్స్ రాయడం, ఫెయిల్ అవ్వడం ఇలాంటివన్నీ జరగడం వల్ల సో మా ప్రథమ ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే సార్, ఈ తరల్ అనేది టీచింగ్ ఎట్ ద రైట్ లెవెల్ అంటే పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయిని బట్టే బోధించాలి అనే ఒక ఉద్దేశంతో సో ఈ ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంటేషన్ చేశాం సార్. సో ఇక్కడ ఉన్నదంతా కూడాను తరల్ టీచింగ్ ఎట్ ద రైట్ లెవెల్కి సంబంధించిన మెటీరియల్ సార్, TLMA సార్. ఇవన్నీ కూడా మేము ఇక్కడ మీకు కనిపిస్తున్నవి మేము ప్రతి స్కూల్లో ప్రతి స్కూల్లో కూడా ఇవన్నీ కూడా మేము సో సెట్ అయితే పిల్లలకి 30 మందికి వచ్చి ఒక సెట్ లాగా ఈ 21 ఐటమ్స్ని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మేము ఈ సెట్ అనేది ఇవ్వడం జరిగింది సార్. అంటే ఇప్పుడు బోధనా పద్ధతుల్లో చాలా తేడాలు వచ్చినాయని మీరే చెప్తున్నారు కదా. అంటే ఎంత తేడాలు వచ్చినా సరే కనీసం పిల్లలకి రావాల్సిన చదువు మాత్రం రావడం లేదు. అంటే ఇప్పుడు మన రీసెంట్గా మా ఛానల్లో ప్రయోగాత్మకంగా కొంతమంది పిల్లల్ని ఇంట్రడ్యూస్ చేసాం. వాళ్ళని తెలుగు చదవమంటే కూడా చాలామంది కూడా కనీసం మాతృభాషను కూడా వంట పట్టించుకోలేని పరిస్థితి, అంటే అలాంటి దౌర్భాగ్య పరిస్థితి నెలకొని ఉంది. ఇందులో ఇంత బోధనా పద్ధతుల్లో మీరు మార్పులు తీసుకొచ్చినా సరే ఎక్కడ లోపం జరుగుతుంది, ఎవరి ద్వారా జరుగుతుంది? అంటే విద్యార్థి నేర్చుకోవడంలో అలసత్వం వహిస్తున్నారా, చెప్పడంలో ఉపాధ్యాయులు అలసత్వం వహిస్తున్నారంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరేం చెప్పుకొస్తారు? సార్, నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే సార్, ఈ పిల్లలు ఏదైతే సరైన అవగాహన లేకుండా రెగ్యులర్ టీచింగ్కి అలవాటు పడిపోయి ఉన్నారు సార్. రెగ్యులర్ టీచింగ్ అంటే సార్, ఇప్పుడు మేము తీసుకున్న ఈ ప్రోగ్రాం ప్రకారం చూసుకుంటే సార్, 1st, 2ndలో పిల్లలు బేసిక్స్ నేర్చుకోకపోయినా 3rd, 4th, 5th అంటే మినిమం బేసిక్స్ అనేవి రావాలి. కానీ
థర్డ్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు చూసుకుంటే కనీసం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి అక్షరాలు కూడా చదవలేని పిల్లలు చాలామంది ఉన్నారు సార్. ఈ అక్షరాలు కూడా చదవలేని పిల్లలు ఉన్నారు. దీన్ని బేస్ చేసుకుని మేము ఈ ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది సార్. సో ఎవరైతే పిల్లలు సార్ మేము వీటిని టెస్టింగ్ టూల్స్ అంటాం సార్. వీటిని మేము సార్ టెస్టింగ్ టూల్స్ అంటాం. టెస్టింగ్ టూల్స్ అంటాం సార్. ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో 3, 4, 5 తరగతి పిల్లలకు తెలుగు మ్యాథ్స్ గురించి ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది నడుస్తుంది సార్. తెలుగులో పిల్లవాడు ఏ లెవెల్లో చదవగలడు, ఏమి చదవగలడు, ఆ లెవెల్ నుంచి మాత్రమే బోధన అనేది చెప్పడం జరుగుతుంది సార్. అంటే మీకు రెగ్యులర్ టీచింగ్ మా తరల్ టీచింగ్కి కొంచెం వేరియేషన్ ఉంది సార్. రెగ్యులర్ టీచింగ్ ఏంటంటే సార్ యాజ్ ఎ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే వాళ్ళు రెగ్యులర్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. పిల్లవాడికి వచ్చిందా లేదా అనేది ఉండదు. బట్ అలా కాదు సార్. మా తరల్ ప్రోగ్రాంలో ఏంటంటే పర్టికులర్గా పిల్లవాడు ఏదైతే చదవగలుగుతున్నాడో అక్కడ నుండి తర్వాత దశకు నేర్పడం అనేది జరుగుతుంది సార్. ఇక్కడ మీరు గమనించినట్టయితే ముందు అక్షరాలు ఉన్నాయి సార్, తర్వాత పదాలు ఉన్నవి, తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే సార్ పేరా ఉన్నది, చిన్న పేరా. సార్ చిన్న పేరా ఉంది. తర్వాత కథాస్థాయి. సరే ఈ కథాస్థాయి అనేది ఏంటంటే మేము హై లెవెల్గా గుర్తిస్తాం. అంటే ఈ స్థాయిలో పిల్లవాడు ఈ కథను చదవగలిగితే, క్షుణ్ణంగా చదవగలిగితే ఈ పిల్లవాడు టెక్స్ట్ బుక్లో ఏదైనా సరే చదవగలడు, రాయగలడు అనే ఒక నిర్ధారణకు వస్తాం సార్. అలాగే సార్ మేము ఇక్కడ సార్ నెక్స్ట్ ఇక్కడ మేము ఏంటంటే పిల్లలు యొక్క మ్యాథ్స్ నాలెడ్జ్ ఎంతవరకు ఉందనేది చెప్పి వాళ్ళకి అసలు ఎన్ని నెంబర్స్ వచ్చు, ఏ నెంబర్స్ వచ్చు, ఏ నెంబర్ వరకు రాదనేది మేము ఇలా టెస్టింగ్ పెడతాం సార్. మ్యాథ్స్లో కూడా ఇలా టెస్టింగ్ పెట్టి సార్ మేము ఏం చేస్తామంటే ఫస్ట్ 1 డిజిట్ చదివిస్తాం సార్. ఇక్కడ మీరు గమనించినట్టయితే సింగిల్ డిజిట్ చదివిస్తాం. ఇక్కడ నుంచి తర్వాత డబుల్ డిజిట్. ఒకవేళ పిల్లవాడు ఫస్ట్ డిజిట్లోనే ఆగిపోయాడు అనుకోండి సార్, ఇది ఉంచి ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ నేర్పించడానికి చేస్తాం సార్. నెక్స్ట్ మీరు ఇక్కడ చూసినట్టయితే సార్ మేము ఇక్కడ మీరు గమనించినట్టయితే మేము ఇక్కడ మీరు ఇది చూడొచ్చు, కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగాహారాలు. కనీసం ఇవి కూడా రాని పిల్లలు 6th క్లాస్కి వెళ్ళిపోతున్నారు. ఇవి కూడా రాకుండా కేవలం ఇలాంటి పిల్లల కోసమే ఇవన్నీ కూడా మినిమం బేసిక్స్ అనేవి ఉండడం వాళ్ళకి రావడం ద్వారా ఏంటంటే వాళ్ళు పై తరగతులకు వెళ్ళినప్పుడు భయం లేకుండా చదవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆ ఉద్దేశంతో మేము ఇలాంటి టెస్టులన్నీ పెట్టి సపోజ్ కూడిక చేసిన పిల్లలు తర్వాత ఏం నేర్చుకోవాలి సార్, తీసివేతలు నేర్చుకోవాలి. తీసివేతలు నేర్చుకున్న పిల్లలు గుణకారాలు నేర్చుకున్న పిల్లలు భాగాహారాలు అంటే మన ప్రైమరీ పరంగా చూసుకుంటే భాగాహారాలు చేసే పిల్లలు అత్యున్నత స్థాయిలో ఉన్నట్టు. ఎందుకంటే నేను తెలుగులో చెప్పినట్టు ఒక స్టోరీ, చిన్న కథను అనర్గళంగా చదవగలిగితే వాళ్ళు మనకి బాగా చదివే పిల్లలా అనుకోవచ్చు. అందుకని మేము ఏంటంటే సార్ బేస్ లైన్, మిడ్ లైన్, ఎండ్ లైన్ అని 3 టెస్టులు నిర్వహించి ఏ పిల్లవాడు ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయికి తగ్గట్టుగానే మేము బోధన చేస్తాం సార్. ఇది మా టీచింగ్ ఎట్ ద రైట్ లెవెల్ యొక్క ముఖ్య ఉద్దేశం, లక్ష్యం సార్. అంటే ప్రతి ఒక్క పిల్లవాడికి ఇవనేది కంపల్సరీ రావాలి. ఇవి వచ్చే విధంగా మేము టీచర్స్కి ట్రైనింగ్ ఇస్తాం. మీరు ఇందాక అడిగినట్టు ఉపాధ్యాయులకు శిక్షణలో అన్నారు కదా సార్, మేము ప్రతి ఒక్క విద్యా సంవత్సరానికి గాను మొదలైనప్పుడు వారికి ఆన్లైన్లో కానీ లేదంటే మాన్యువల్గా కానీ వాళ్ళకి మేము ట్రైనింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ముందు మేము ఏంటంటే సార్ మాస్టర్ ట్రైనర్స్ అంటే డిస్టిక్ లెవెల్లో ఒక 6గురిని, ప్రతి జిల్లా నుంచి 6గురిని తీసుకుని మాస్టర్ ట్రైనర్స్గా వాళ్ళకి దీని మీద మేము టీచింగ్ ఎట్ ద రైట్ లెవెల్ మీద మేము ట్రైనింగ్ ఇస్తాం. ఈ మాస్టర్ ట్రైనర్స్ వెళ్ళి డిస్టిక్ లెవెల్లో ఇంకొంతమందికి మండల స్థాయి నుంచి ఎవరైతే మండల లెవెల్లో ఉంటారో అక్కడ నుంచి ఒక మండలం నుంచి 2ని తీసుకుని మండల స్థాయిలో శిక్షణ ఇస్తారు. ఆ మండల స్థాయిలో ఇచ్చిన శిక్షణ తీసుకుని వాళ్ళు మళ్ళీ ఇంకా గ్రౌండ్ లెవెల్ ఏదైతే మండల స్థాయి పూర్తిగా ఉంటుందో అక్కడ పూర్తిగా ఇంకెవరైతే టీచర్స్ ఉంటారో ఆ టీచర్స్కి 1 or 2 days ఈ ట్రైనింగ్ అనేది ఇవ్వడం వల్ల మా ట్రైనింగ్ అనేది టీచింగ్ ఎట్ ద రైట్ లెవెల్ ట్రైనింగ్ అనేది ప్రతి ఒక్కటి గ్రౌండ్ లెవెల్కి వెళ్తుంది సార్. రాజుగారు ఇన్ని చెప్పారు కదా, మీరు అంతా చాలా అద్భుతంగా చెప్పారు. నేను అందులో ఎలాంటి ఆక్షేపణ అయితే లేదు. ఒక విద్యార్థి కోసం ప్రభుత్వం ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎంతో సమయాన్ని వెచ్చించి అతను జీవితంలో తాను ఎదగడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందిస్తుంది. ఫుడ్ పెడుతుంది, బట్టలు ఇస్తుంది, డ్రెస్ ఇస్తుంది, తర్వాత బ్యాగ్ ఇస్తుంది, షూ ఇస్తుంది, పుస్తకాలు ఇస్తుంది, అన్నీ A to Z ఇస్తుంది. కానీ అలాగే నేర్పించే ఉపాధ్యాయులకు కూడా పెద్ద మొత్తంలోనే జీతభత్యాలు కూడా ఇస్తున్నారు. కానీ పిల్లల్లో విద్యాబుద్ధులు పూర్తి స్థాయిలో అందడం లేదు. పూర్తి స్థాయిలో విద్యాబుద్ధులు నేర్చుకోవడంలో ఎక్కడో లోపం ఉంది.
అంటే సోషల్ మీడియా ప్రభావం కానివచ్చు, ఇంట్లో తల్లిదండ్రులు చూసుకోకపోవడం కానివ్వచ్చు, ఇక రకరకాల మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. పరిస్థితుల ప్రభావం కానివచ్చు, స్నేహితుల ప్రభావం కానివచ్చు. వీటన్నిటిని కూడా ఎరాడికేట్ అంటే నిర్మూలించి వాడికి పూర్తి స్థాయిలో అంటే ఒక విద్యార్థికి పూర్తి స్థాయిలో విద్యా బోధనలు వంట పట్టాలంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చెప్పుకొస్తారు? సార్, పిల్లలకి మెయిన్గా విద్యా బుద్ధులు రావాలంటే ఒకటి సార్, చిన్నతనం నుంచి మనం అందరం కూడాను ప్రతి ఒక్క ఉపాధ్యాయుడి దగ్గర మనం చదువుకున్న వాళ్ళమే, నేర్చుకున్న వాళ్ళమే. అక్కడ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, అంటే మనం ఏదైనా తప్పు చేస్తే ఉపాధ్యాయుడు మనకి అక్కడ దండించాలి. అధికారం ఒక 20 ఏళ్ల క్రితం ఉండే సార్. ఆ దండించడం వల్ల ఏంటంటే, ఆ దండించడం వల్ల నేను ఈ తప్పు చేశాను కాబట్టి నన్ను దండించారు అనే ఉద్దేశంతో పిల్లవాడు ఆ తప్పును మళ్ళీ చేసేవాడు కాదు. ఎస్ సార్, మీరు అన్నట్టుగానే తల్లిదండ్రుల పాత్ర ఇందులో చాలా తక్కువగా ఉంది సార్. పిల్లవాడు ఏడుస్తున్నాడు అని చెప్పి వాడికి సెల్ ఫోన్ ఇస్తున్నారు, అన్నం తినట్లేదని సెల్ ఫోన్ ఇస్తున్నారు. కానీ స్కూల్లో ఏం చెప్పారు నాన్న అనేది వాడికి అర్థమయ్యే విధంగా కనీసం ఒక 25% ఎంకరేజ్మెంట్ అనేది తల్లిదండ్రుల నుంచి ఉంటుంది. లేదు సార్, డెఫినెట్లీగా చేయట్లేదు సార్. ఒక్క ఉపాధ్యాయుడు ఈ రోజు నాడు చూసుకున్నట్టయితే చాలా ఆన్లైన్ వర్క్స్ ఉన్నాయి. సో వాళ్ళకి ఒక మెసేజ్ తర్వాత ఒక మెసేజ్ రావడం, సో వాళ్ళు ఈ వర్క్ మేము హడావుడిగా చేయాలి అంటే సార్ చాలా చోట్ల మీరు చూసే ఉంటారు. సో టీచర్స్కి నేను ఆన్లైన్ వర్క్స్ ఎక్కువైపోయినాయి, వాళ్ళు సమయం పిల్లలతో గడిపే సమయం చాలా తక్కువైపోయింది. సో అందువల్ల ఇవన్నీ కూడా పిల్లవాడు నేర్చుకోవడానికి ఛాన్స్ అనేది చాలా తక్కువగా ఉందని నా ఉద్దేశం. ఎప్పుడైతే టీచర్స్కి మనం పాత రోజుల్లాగా ఒక స్వాతంత్ర వాతావరణాన్ని కలిగి ఇస్తామో, వాడు టీచర్ దండించినా తిట్టినా పిల్లవాడు బాగు కోసమే అని తల్లిదండ్రులు అందరం కూడా అర్థం చేసుకోగలిగితే సో డెఫినెట్గా ఆ యొక్క పిల్లలు అనేది బాగుపడతారు అనేది నా ఉద్దేశం సార్. పరిస్థితుల్లో పిల్లవాళ్ళకి కనీసం తెలుగు చదవడం కూడా రాని దౌర్భాగ్య పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే ఎక్కడ లోపం జరుగుతుంది, దీనికి కారకులు ఎవరు, ప్రధాన ముద్దాయి ఎవరంటే మీరేం చెప్తారు? ప్రధానంగా మన మాతృభాష అంటే తల్లితో సమానం అండి. అసలు తల్లి ఒడి నుంచి నేర్చుకునేది ఎవరైనా తమిళీయులు కానీ, తమిళ వాళ్ళు తమిళ భాషని మాతృభాషగా గౌరవిస్తారు, ప్రేమిస్తారు. తెలుగు భాష అసలు ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అన్నారు బ్రిటిషర్స్ ఆ రోజుల్లో తెలుగు భాషని. అలాంటిది తెలుగు మాట్లాడితే లెస్ అన్నారు శ్రీకృష్ణదేవరాయలు గారు. తెలుగు మాట్లాడితేనే అవమానంగా భావిస్తున్న రోజులు కనిపిస్తున్నాయి ఈ రోజుల్లో. చక్కటి తెలుగు కనుమరుగైపోతుంది. మన తెలుగు భాషకి అత్యంత ప్రాధాన్యత, తీయటి కమ్మని తెలుగు భాషకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన ప్రభుత్వాలపైనే ఉంది. పిల్లలకు కూడా మన మాతృభాష నేర్చుకున్న తర్వాత ఇతర భాషల వైపు వెళ్ళేటట్టుగా మనం ప్రయత్నం చేయాలి. ఎంతసేపటికి ఇంగ్లీష్ మాట్లాడితే గొప్పగా ఫీల్ అయ్యి, 4 ఇంగ్లీష్ మాట్లాడితే గొప్పగా ఫీల్ అయ్యే పరిస్థితుల నుంచి మాతృభాషకి ఆదరణ లభించాలండి. పాత తరం అలా ఉండేది. ఇప్పుడున్న చిన్నగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ బాగా వ్యాపించిన తర్వాత భాష కూడా కనుమరుగైపోయే పరిస్థితి కనిపిస్తుంది. అలాంటిది భాష మీద మక్కువ పెంచుకునేటట్టుగా విద్యార్థుల్లో మంచి చైతన్యం వచ్చేటట్టుగా ప్రభుత్వాలు చేయాలి, తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలండి. అలా చేయాలి. ఎలా ఉందండి ప్రస్తుతం రైట్ నౌ ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ ఎలా ఉంది, ఎలా పనిచేస్తుంది? అంటే గత ప్రభుత్వాన్ని కంపారిజన్ చేసుకుంటే ఈ ప్రభుత్వాలని పక్కన పెట్టేద్దాం. నిజంగా ఉపాధ్యాయులలో ఆన్లైన్లో వర్క్ భారం పెరిగింది అనేది అంశం పక్కన పెడదాం. రియలిస్టిక్గా అసలు గ్రౌండ్ లెవెల్లో వాతావరణం ఏంటంటే మీరేం చెప్తారు? గత ప్రభుత్వం కొన్ని మౌలిక సదుపాయాల రూపకల్పనలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న జిల్లా పరిషత్ స్కూల్స్కి, మిగతా స్కూల్స్కి కూడా ఒక బడ్జెట్ని కేటాయించి ఒక మౌలికమైన వసతుల్ని కార్పొరేట్ స్థాయిల్లో మంచిగా వాటికి పెయింట్లు వేయడం, బెంచీలు రూపొందించడం, మిడ్ డే మీల్స్లో మెనూ మార్చడం కానివ్వండి, ఒక పేద విద్యార్థికి కడుపు నిండా అన్నం పెట్టి స్కూల్కి వచ్చే విధంగా తల్లిదండ్రుల అకౌంట్లో కూడా కూలికి పంపించొద్దు, మీకు అకౌంట్లో డబ్బులు వేస్తాం 15,000 18,000 పిల్లల ముందు స్కూల్కి ఆ డబ్బుల కోసమే చిన్న పిల్లల్ని కూడా కూలికి పంపిస్తున్నారు అని చెప్పి స్కూల్కి వచ్చే డ్రాప్ అవుట్స్ పర్సంటేజ్ లేకుండా స్కూల్కి వచ్చే వాళ్ళ శాతం పెంచే విధంగా కొన్ని చేసాయి గత ప్రభుత్వం చేసింది. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా వాటిని ఫాలో అవుతూ వాటిలో ఏమైనా రిమార్క్స్ ఉంటే సరి చేసుకుంటూ ఇంకా ఉన్నతంగా ఇప్పుడున్న ప్రభుత్వాలు తీర్చిదిద్దే బాగుంటుందండి. మన ఆంధ్రప్రదేశ్ అన్ని అక్షరాస్యత అగ్రగామిగా ఉండాలని కోరుకుంటున్నానండి.